హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో ఇక్కడ నేను ఒక టేబుల్ని రిఫర్ చేస్తున్నా. సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ స్టూడెంట్ అని. నాకు ఇక్కడ స్టూడెంట్ నేము, ఐడి, అడ్రస్ వచ్చింది. ఓకేనా? బట్ నాకు ఇక్కడ ఇంకొక కాలం ఉంటే బాగుండు అనిపించింది. అదేంటిది అంటే అడ్రస్ టైప్ అని చెప్పి. సో అడ్రస్ టైప్ అనేది ఒక కాలం అనుకుందాం. ఓకే, లెట్స్ సే లైక్ అడ్రస్ టైప్. దీనికి పాసిబుల్ వాల్యూస్ ఏమేమి ఉండొచ్చు అంటే ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది అండ్ ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, అంతే కదా. సో ఈ రెండు కాన్స్టాంట్స్ కదా నాకు. సో ఈ కాన్స్టాంట్స్ని నేను ఒక కాలం క్రియేట్ చేసుకొని కాన్స్టాంట్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే సేమ్ టైపు లోపల ఈనమ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మనం ఈ వీడియో లోపల ఒక ఈనమ్ని ఎట్లా వాడాలి, స్ప్రింగ్ డేటా జేపీఏ లోపల ఎట్లా క్రియేట్ చేసి ఎట్లా వాడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ అండ్ వెరీ అండర్ రేటెడ్ వీడియో బేసిక్గా. ఓకేనా? సో బేసికల్గా మన టాపిక్ ఏంటిది అంటే ఈనం. ఓకే, సో అసలు ఈనం అంటే ఏంటిది అంటే ఈనమ్స్ ఆర్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్. బట్ ఇప్పుడు ప్రైవేట్ స్టాటిక్, ప్రైవేట్ స్ట్రింగ్, యూనో ఇట్లా అంట. ప్రైవేట్ స్టాటిక్, ఫైనల్, స్ట్రింగ్కి, దీనికి లైక్ పర్మనెంట్ అడ్రస్కి, ఈ అడ్రస్ ఈనంకి మధ్య డిఫరెన్స్ ఏంటిది అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. అసలు నేను స్ట్రింగ్లే వాడుకోవచ్చు కదా పర్మనెంట్గా, నేను ఎందుకు ఈనం వాడాలి అంటే ఇట్లా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నీకు రిలయబిలిటీ అనేది ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో పెట్టుకుంటే రిలయబిలిటీ అనేది ఉండదు. ఇక్కడ ఏంటిది అంటే అడ్రస్ టైపు లోపల నాకు రెండు పాసిబుల్ వాల్యూస్ ఉంటాయని తెలుసు. సో అడ్రస్ టైప్ పైన నేను రెండు కాన్స్టెంట్లు వేస్తున్నా, అంతేనా కదా. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అన్ని కాన్స్టెంట్సే. సో దానికి దీనికి మధ్యలో డిఫరెన్షియేషన్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే యూజర్ కెన్ ఎంటర్ ఎనీ వాల్యూ అక్కడ. బట్ ఇక్కడ అట్లా కాదు, యూజర్ కెన్ ఓన్లీ సెలెక్ట్ ఫ్రమ్ ద గివెన్ వాల్యూస్ లైక్ ఏ డ్రాప్ డౌన్ సార్ట్ ఆఫ్ థింగ్. సో అట్లా నాకు ఈనమ్స్ అనేవి యూజ్ అవుతాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్స్ ఆఫ్ ఏ సెలెక్టెడ్ టైప్. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హియర్. సో నేనేం చేస్తున్నా అంటే ఈనమ్స్ అని ఒక సెపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా, ఎందుకంటే దే కుడ్ బి మల్టిపుల్ ఈనమ్స్ ఇన్ మై ప్రాజెక్ట్. సో అందుకోసం నేను సెపరేట్గా ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నేను చూసినట్టయితే ఈనమ్ అని చెప్పి పెట్టుకుంటున్నా. అడ్రస్ టైప్ ఈనమ్ అని చెప్పి తీసుకుంటున్నా. ఓకేనా? అడ్రస్ టైప్ ఈనమ్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ప్రజెంట్ అండర్స్కోర్ అడ్రస్ అంట. ఓకే, ఐ విల్ గివ్ సమ్ వాల్యూ హియర్, ప్రజెంట్ అండర్స్కోర్ అడ్రస్ అని. నెక్స్ట్ పర్మనెంట్ అండర్స్కోర్ అడ్రస్ అంట. సో ఇక్కడ కూడా పర్మనెంట్ అండర్స్కోర్ అడ్రస్ అనేటువంటి వాల్యూని నేను డిఫైన్ చేసుకున్నా ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 1 పారామీటర్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దానికోసం ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్, స్టాటిక్ అవసరం లేదు, ఫైనల్ సరిపోతుంది. ఫైనల్ లైక్ ఫైనల్ స్ట్రింగ్ డిస్క్రిప్షన్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, డిస్క్రిప్షన్ అనే ఒక ఫీల్డ్ తీసుకుందాం. ఓకేనా? ఫీల్డ్ తీసుకున్నాక దీంతో నేను ఏం చేస్తా అంటే సింపుల్గా స్ట్రింగ్ డిస్క్రిప్షన్ ఆర్ డిస్క్ అంట. ఓకే, దిస్ డాట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్ అంట. ఓకే ఓకే నెక్స్ట్ సింపుల్గా స్ట్రింగ్ గెట్ అడ్రస్ అని చెప్పి నేను అడిగితే నాకు ఏం చేయాలి, ఇది రిటర్న్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఇవ్వాలి. ఓకేనా? సో ఇట్లా నేను పెట్టుకున్నా. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఏంటిది అంటే దీన్ని ఈనం లోపల, సారీ ఇది ఒక ఈనం కదా, దీని ఒక ఎంటిటీ లోపల వాడాలి. ఇక్కడ మనం చూసింది ఏంటిది, స్టూడెంట్ డేటా కదా, స్టూడెంట్ డేటా ఇది. సో స్టూడెంట్ టేబుల్ కదా, సో స్టూడెంట్ ఈనం లోపల
సో అవి స్టూడెంట్ ఎంటిటీ లోపల మనం చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇది నా స్టూడెంట్ ఎంటిటీ. ఓకేనా, @ ఎంటిటీ అని పైన ఉంటుంది చూడండి. ఓకే, నెక్స్ట్ కాలం ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమంటా అంటే సింపుల్గా నేమ్ నేను స్టూడెంట్ అండర్స్కోర్ అడ్రస్ అండర్స్కోర్ టైప్ అంట. స్టూడెంట్ అడ్రస్ ఇది. ఓకేనా, ఇది ఎన్యూమరేటెడ్. ఓకే, ఇక్కడ ఈనమ్ టైప్ డాట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈనమ్ టైప్ డాట్ ఆర్డినల్ స్ట్రింగ్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆర్డినల్ పెట్టుకుందాం, దాని తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని మీనింగ్ ఏంటిది అని చెప్పి. ఓకే, ప్రైవేట్ స్ట్రింగ్ లెట్స్ సే లైక్ స్ట్రింగ్ కాదు ఇది, ఏంటిది అడ్రస్ టైప్ కదా ఇది. ఓకే, అడ్రస్ టైప్, లెట్స్ కీప్ అడ్రస్ టైప్. ఓకే, దీనికి ప్రజెంట్గా ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ప్రజెంట్గా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, మరి వాటి పొజిషన్ ఏంటిది అని చెప్పి అనుకోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఇక్కడనే అడ్రస్ టైప్ డాట్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పి తీసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఇది ఆర్డినల్ అని ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఇది వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ రీస్టార్ట్ కొట్టాలి, పాస్వర్డ్ ఇచ్చేసిన. ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇక్కడ అడ్రస్ అనేది వచ్చింది, బట్ ఇక్కడ నాకు 0 అని వచ్చింది, అంటే ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ అడ్రస్ ఎట్ 0th ఇండెక్స్, అందుకే అది వచ్చింది. ఓకే, బట్ నాకు ఇండెక్స్ వద్దు, నాకు కావాల్సింది వాల్యూ కావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఎన్యూమరేటెడ్ ఈనమ్ టైప్ డాట్, ఇక్కడ నువ్వు స్ట్రింగ్ వాడుకున్నావు అనుకో నీకు ఆటోమేటిక్గా వాల్యూ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ కొట్టు. ఓకే, ఇప్పుడు నీకు ఏమొస్తుంది అంటే డైరెక్ట్గా వాల్యూ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. కూల్, నైస్. నెక్స్ట్ ఏంటిది, అసలు ఏపీఐ నుంచి నేను ఎట్లా చెక్ చేయాలి, ఏపీఐ నుంచి ఎట్లా పంపాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, సో దానికోసం అని చెప్పి ఒక ఏపీఐ ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా, సో ఒక ఏపీఐని మనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో స్టూడెంట్ డేటా కంట్రోలర్ లోపల సేవ్ స్టూడెంట్ డేటా అని ఒకటి ఉంది. సో ఇది ఏం చేస్తుంది అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ మనం పోస్ట్ కాల్ వాడుతున్నాం, ఇక్కడ ఒక పోజో మనం పాస్ ఆన్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ప్రైవేట్ అడ్రస్ టైప్ అని చెప్పి తీసుకుంటా. ఈ అడ్రస్ టైప్కి నేను వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ అనేది పోయి డీబీలో కూర్చోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది 1 అవుతుంది. 1 అవుతున్నప్పుడు ఇది నేను ఇందాక పెట్టుకున్నటువంటి ఏపీఐ. ఓకేనా, పోస్ట్ కాల్ సేవ్ స్టూడెంట్ డేటా, ఇది ఏపీఐ అడ్రస్ టైప్ ఇచ్చా. ఓకే, పర్మనెంట్ అడ్రస్ అని ఇచ్చా. సో దీనికి ఏముంటుందంటే ఓన్లీ 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఏంటిది ప్రజెంట్ అడ్రస్, ఇంకోటి పర్మనెంట్ అడ్రస్. నువ్వు నల్లని ఇవ్వచ్చు, లేకుంటే ఇట్లని ఇవ్వచ్చు. ఇప్పుడు ఇచ్చాను, పోయింది, కూర్చున్నది. స్టూడెంట్ ఐడి 8 అంటున్నా. ఓకేనా, సో ఇప్పుడు నేను రన్ చేస్తాను దీన్ని. ఇప్పుడు నీకు ఇక్కడ చూపిస్తే ఏమవుతుంది అంటే ఆ 8 రికార్డు చూసినట్లయితే పర్మనెంట్ అడ్రస్ పాస్ చేసినాం, పర్మనెంట్ అడ్రస్ అనేది వచ్చింది. మిగతా అన్నిటికీ నేను ఏం పాస్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఎంటిటీ లెవెల్లోనే నేను ఏం చేస్తున్నా ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ పెడుతున్నా. సో అట్లా ఆ వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాయి. సో ఈ విధంగా మనము ఏం చేయొచ్చు అంటే ఒక ఈనమ్ని మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో ప్రాపర్గా వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అన్ని వీడియోస్ చూడండి, మీరు ఎన్ని చూస్తే నాకు అంత బెనిఫిట్ అవుతుంది, నాకు అదే కావాలి. ఓకేనా, ఎస్పెషల్లీ ఈ ప్లేలిస్ట్ చూడండి. దిస్ ప్లేలిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లోపల నేను బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా స్ప్రింగ్ బూట్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయినా. ప్రస్తుతానికైతే 28 వీడియోలు, ఇంకా 2 ఏమో చేసిన 31 మొత్తం 31 వీడియోస్ ఉన్నాయి ప్రస్తుతానికి, వస్తాయి. సో ఈ ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్. ఇక్కడ కూడా